ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చూసారా వీడియో చేయండి. మన సబ్స్క్రైబర్ 3 days నుంచి అడుగుతున్నారు. August 19 వస్తుంది కదా బ్రో, రక్షాబంధన్ వీడియో ఒకటి అయితే ఎడిటింగ్ చేయండి బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. 3Dలో ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ చేస్తే అందరూ సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలండి ఇన్స్టాగ్రామ్లో పంపించడానికి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఎలక్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి వచ్చేసేయండి. ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసి మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చేసింటాను డిస్క్రిప్షన్ కిందకి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్ లింకు అలాగే XML వాళ్ళకి XML ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చేసింటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాండి. అలాగే మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. మిస్సింగ్ ఫాంట్ అనేది ఇలా రాలేకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలండి, ఇక్కడ ఈ ఫోటో అంతా కింద ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇలా మీడియా అని వచ్చేసేయండి. ఇలా మీడియా వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసి ఇలా కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకొని ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా ఇక్కడ దగ్గర వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 4.25 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా మీరు ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా కింద ఫొటోస్ ఇలా యాడ్ చేసినారు కదా, మీరు ఫోటో అనేది ఆ ఫోటో పని ఉండేది అనేది ఇలా మోడల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేవు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots ఈజీగా కాపీ చేసుకోండి. ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసేయండి. ఈ ఫోటో డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 6.20 millisecond దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఇక్కడ అయితే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ ట్రిమ్ చేసుకొని ఇలా గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ గ్రూప్ కింద పెట్టేసుకొని మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ ఉంటుంది కదా, ఆ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని మళ్ళీ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఈ ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ కాలేకపోతే మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అని చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేసింది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేసేయండి. గ్రూప్స్ ఉంటుందా, ఈ గ్రూప్స్ దగ్గరకు వచ్చేసి ఇలా గ్రూప్ క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని ఇలా కింద ఉండే ఫోటో డిలీట్ చేసేసి ఇలా ఈ ఫోటోకి ఏమైనా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ మీద క్లిక్ చేసుకొని మిర్రర్ ఆన్ చేసుకుని ఇలా సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకొని ఈ ఫోటో అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా ఫోటో అయితే ఇప్పుడు టైల్స్ అనేవి యాడ్ చేసుకుని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ముందు బ్యాక్ వచ్చేసేయండి. ఇలా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ స్టాప్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసేయండి. ఈ ఫోటో డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా మీరు గ్రూప్స్ అనేది సేమ్ ఫోటో ఉంటుంది, అలాగనే సేమ్ ఫోటో అనేది ఇలానే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో ఉంటుంది, ఏ ఫోటో యాడ్ చేసినా చూడండి. ఆ ఫోటో చూసి సేమ్ ఫోటో కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో సేమ్ ఫోటో కానీ ఇలా యాడ్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా సేమ్ ఫోటో అది వేరే ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి, సేమ్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ఫోటో అయినా యాడ్ చేసుకుని పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని సేమ్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. లేకపోతే
ఇలా వేరు వేరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ యాస్ట్గా ఇలా కావాలంటే ఇలానే ఇలా వచ్చేసింది. ఇలా లాస్ట్గా ఇలా సేమ్ కావాలంటే ఇలానే యాడ్ చేసుకోండి. వేరు వేరు ఫొటోస్ కావాలంటే ఇలా వేరు వేరు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఫోటో మీదకి వచ్చి షెబుల్లోకి వెళ్ళి పేస్ట్ చేసేసేయండి. టైల్స్ అనేది ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకుని ఇలా వచ్చేసుకోండి. లాస్ట్ బిగ్ మన దగ్గరకు అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్ మన దగ్గరకు వచ్చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సైన్ కనపడతాం. కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసి టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ సైన్ కనపడతాం. పేస్ట్ పక్కన ఆర్ఎంఆర్ కనపడతాం. కలర్ ఇలా వచ్చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా ఎన్ని టెస్ట్ అంటే అన్ని టెస్ట్కి అయితే ఇలా పేస్ట్ స్టైల్స్ ఎత్తేసేయండి. ఇలా నేను ఎలా చేస్తున్నాను మీరు కానీ అలాగే చేసేసేయండి. ఇలా పేస్ట్ స్టైల్స్ అనేది వచ్చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 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 యాడ్ చేసేసేయండి. ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా అన్ని టేస్ట్కి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అని ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.